నీ ఆలోచన ఒకటైతే నీ దేవుడి ఆలోచన నీ మీద వేరేగా ఉంది. నువ్వు పాపివని నువ్వు అనుకుంటున్నావేమో, పనికిరానని నువ్వు అనుకుంటున్నావు, తీసివేయబడిందాన్ని నువ్వు అనుకుంటున్నావు, అవమానపరచబడ్డదాన్ని నువ్వు అనుకుంటున్నావు. మరి నీ భర్త దగ్గర నీకు విలువ లేదనుకుంటున్నావు, నీ కుటుంబంలో విలువ లేదనుకుంటున్నావేమో. కానీ నీ దేవుడు అంటున్నాడు, పరిపూర్ణమైన కృపని నీకు అనుగ్రహిస్తున్నాను, శాశ్వత కాలంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తోడు నేనున్నాను. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ సమస్య ఉన్నా నీ దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళి నువ్వు మోకరించి చక్కగా ప్రార్థన చేసుకో. నీ కన్నీరు, హన్నా కన్నీరు ఏ విధంగా తుడవబడ్డదో, మరి తన పట్ల దేవుడు గొప్ప కార్యాలు ఏ విధంగా జరిగించాడో, నీ మనోదుఃఖం, మనోవ్యాధి, నీ హృదయంలో వేదన ఆయనకు తెలుసు గనుక నీ ప్రతి సమస్యను కూడా నీ దేవాది దేవుడు తీర్చబోతున్నాడు గనుక ఏ విషయంలో నువ్వు వెనకంజ వేయకుండా చక్కగా ఆయన ఎదుట నువ్వు ప్రార్థించుకుంటే నీ హృదయాంతరంగాన్ని ఎరిగిన నీ ఏకైక దేవుడు చక్కగా దేనికోసమైతే ఆశపడతావో అవన్నీ కూడా నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి ఏ రోజు ఆయన అనుగ్రహించబోతున్నాడు.